ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కి కూడా పెద్ద షాకే తగిలింది. దాదాపు అన్ని టీమ్స్ లో కూడా వాళ్ళ స్టార్ ప్లేయర్స్ టోర్నీ మొత్తానికి దూరం అయ్యారు. ఇందులో ఎక్కువ శాతం ఫాస్ట్ బౌలర్స్ అవడంతో టీం కి పెద్ద మైనస్ గా మారింది. మరి ఛాంపియన్స్ ట్రోఫీ నుండి పూర్తిగా దూరమైన ప్లేయర్స్ ఎవరు? అందుకు రీజన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ టోర్నీకి దూరమైన మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అంటే అది టీమిండియా ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా. రీసెంట్ గా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోని ఫైనల్ టెస్ట్ మ్యాచ్ లో బ్యాక్ ఇంజరీ వలన బౌలింగ్ చేయని బుమ్రా ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ కి కూడా పూర్తిగా దూరం అయ్యాడు. అయితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి రికవరీ అవుతాడు అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ అతను ఇంకా రికవర్ అవ్వలేదు. దీంతో బుమ్రా టోర్నీ మొత్తానికి దూరం అవ్వాల్సి వచ్చింది. దీంతో టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒక్కసారిగా వీక్ అయిందని చెప్పొచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అన్ని టీమ్స్ కంటే పెద్ద షాక్ తగిన టీం అంటే అది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా టీంలో ఏకంగా 5 ప్లేయర్స్ టోర్నీకి దూరం అయ్యారు. ఇందులో అందరూ ఫాస్ట్ బౌలర్స్ కావడం విశేషం. ముందుగా ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ దూరం కావడం టీం కి పెద్ద లోటనే చెప్పాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత కమిన్స్ ఇంజురీతో పాటు పర్సనల్ రీజన్స్ కారణంగా శ్రీలంక టూర్ కి దూరం అయ్యాడు. కానీ ముందు అంత పెద్ద ఇంజురీ కాదు అని ఎక్స్పెక్ట్ చేసిన ఆసీస్ బోర్డ్ ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటాడని చెప్పింది. కానీ కమిన్స్ ఫిట్ గా లేకపోవడంతో పూర్తిగా టోర్నీకి దూరం అయ్యాడు. 2023లో WTC ట్రోఫీతో పాటు వరల్డ్ కప్ ని అందించిన కెప్టెన్ లేకపోవడం టీం కి మైనస్ అనే చెప్పాలి. ఇక కమిన్స్ లాగానే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మోకాలి గాయంతో సిరీస్ మధ్యలోనే వెళ్లిపోయిన ఫాస్ట్ బౌలర్ జాస్ హ్యాజల్వుడ్ కూడా పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదు. దీంతో హ్యాజల్వుడ్ కూడా టోర్నీ మొత్తం దూరం అవ్వాల్సి వచ్చింది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి అన్న టైంలో ఆస్ట్రేలియాకి పెద్ద షాక్ ఇచ్చాడు ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియా బోర్డు ముందుగా ప్రకటించిన స్క్వాడ్ లో ప్లేస్ దక్కించుకున్న స్టార్క్ తర్వాత జరిగిన శ్రీలంక టెస్ట్ సిరీస్ లో కూడా ఆడాడు. కానీ టెస్ట్ సిరీస్ తర్వాత పర్సనల్ రీజన్స్ కారణంగా టోర్నీ నుండి తన పేరుని విత్డ్రా చేసుకున్నాడు. దీంతో కమిన్స్, హ్యాజల్వుడ్ తో పాటు స్టార్క్ కూడా టోర్నీకి దూరం కావడంతో ఆస్ట్రేలియా బౌలింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా వీక్ అయిపోయింది. అదేవిధంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు నుండి పూర్తిగా ఫిట్నెస్ లేనప్పటికీ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ బోర్డర్ గవాస్కర్ లో ఆడడంతో అతని గాయం ఇంకా ఎక్కువ అవడంతో సిరీస్ మధ్యలోనే అతను తప్పుకున్నాడు. గాయం నుండి మార్ష్ ఇంకా రికవర్ అవ్వకపోవడంతో అతన్ని ఆసీస్ బోర్డ్ సెలెక్ట్ చేయలేదు. స్టార్క్ లాగానే ఛాంపియన్స్ ట్రోఫీకి కొన్ని రోజులు ఉన్నాయనగా ఆల్రౌండర్ స్టోయినిస్ కూడా పెద్ద షాక్ ఇచ్చాడు. ఏకంగా వన్డే ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీంతో ఆసీస్ టీం 2 స్టార్ ఆల్రౌండర్స్ ని మిస్ అవడంతో టీంలో ఒక్కసారిగా బ్యాలెన్స్ అనేది తప్పినట్లు క్లియర్ గా తెలుస్తుంది. ఫైనల్ గా 5 స్టార్ ప్లేయర్స్ దూరం కావడంతో ఆసీస్ టీం దాదాపు వీక్ గానే కాకుండా ఎక్స్పీరియన్స్ లేని టీం గా కనబడుతుంది. ఇక ఇంగ్లాండ్ టీం నుండి కూడా కొద్ది రోజుల క్రితమే ఒక క్వాలిటీ ప్లేయర్ దూరం అయ్యాడు. యంగ్ ఆల్రౌండర్ అయిన జాకోబ్ బెథెల్ గాయం కారణంగా టోర్నీ నుండి అవుట్ అయ్యాడు. ఇండియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్ లో హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ కారణంగా జాకోబ్ బెథెల్ టోర్నీ నుండి తప్పుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ లో ఉన్న ఇన్ఫార్మ్ బెటర్ ని మిస్ అవుతుందనే చెప్పాలి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేస్తున్న పాకిస్తాన్ టీం కి కూడా టోర్నీకి ముందు గట్టి దెబ్బే తగిలింది. స్క్వాడ్ ని అనౌన్స్ చేసే కొద్ది రోజుల ముందు యంగ్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ అయిన సయీమ్ అయూబ్ యాంకిల్ ఇంజురీ కారణంగా దూరం అయ్యాడు. ప్రెజెంట్ పాకిస్తాన్ టీంలో సూపర్ ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ అంటే అది సయీమ్ అయూబ్. దీంతో అతను టోర్నీకి దూరం అవ్వడం పాకిస్తాన్ కి పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఇక న్యూజిలాండ్ టీం కి కూడా టోర్నీకి ముందు ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ అయిన లాకీ ఫెర్గ్యూసన్ దూరం అయ్యాడు. రీసెంట్ గా జరిగిన T20 లీగ్ లో హ్యామ్స్ట్రింగ్ ఇంజురీ కారణంగా లీగ్ మధ్యలోనే వెళ్లిపోయిన ఫెర్గ్యూసన్ ఇంకా ఫిట్నెస్ సాధించకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరం కావాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గానే కివీస్ టీం కి మరో ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ తో జరిగిన ట్రై సిరీస్ లోని మ్యాచ్ లో బౌండరీ కింద వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రచిన్ రవీంద్ర పేస్ కి బాగా బ్లీడింగ్ అవడంతో రచిన్ రవీంద్ర తర్వాత మ్యాచెస్ కి దూరం అయ్యాడు. ప్రెజెంట్ అతనికి సంబంధించి ఇంకా క్లారిటీ రానప్పటికీ న్యూజిలాండ్ బోర్డు మాత్రం ఫైనల్ స్క్వాడ్ లో రచిన్ రవీంద్రని కంటిన్యూ చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా టీం కి ఫాస్ట్ బౌలర్ అయిన అన్రిచ్ నోకియా ఇంజురీ కారణంగా టోర్నీ మొత్తం దూరం అయ్యాడు. వెన్నునొప్పి కారణంగా డిసెంబర్ నుండి ఒక మ్యాచ్ కూడా ఆడని నోకియా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవ్వాల్సి వచ్చింది. అదే విధంగా మరో ఫాస్ట్ బౌలర్ అయిన గెరాల్డ్ కోయిచ్ కూడా టోర్నీ మొత్తం దూరం అయ్యాడు. దీంతో సౌత్ ఆఫ్రికా బౌలింగ్ కూడా కొంతవరకు వీక్ అయిందనే చెప్పాలి. ఇక మొదటిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్న ఆఫ్ఘనిస్తాన్ టీం కి కూడా ఇంజురీ బాధ తప్పలేదు. టీంలోని యంగ్ సెన్సేషన్ అయిన స్పిన్ బౌలర్ అల్లా గజన్ఫర్ బ్యాక్ ఇంజురీ వలన టోర్నీ మొత్తం దూరం అయ్యాడు. ఇది ఒక రకంగా టీం కి పెద్ద దెబ్బనే చెప్పాలి. ఫైనల్ గా ఇలా స్టార్ ప్లేయర్స్ అందరూ దూరం అవడంతో ఈ మెగా టోర్నీ కొంతవరకు టఫ్ కాంపిటీషన్ ని మిస్ అవుతుందనే చెప్పాలి.